క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ యొక్క దినమున కార్మికుల దినోత్సవం జరిపించుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ఉంటున్నాను. ఎవరెవరైతే కార్మికులుగా వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి వారు, డైలీ లేబర్స్, ఇంకా పరిశ్రమలలో పనిచేస్తున్నటువంటి వారు, డాక్టర్స్, నర్సెస్, ఇంకా ఇంజనీర్స్, వ్యవసాయ రైతులు, వివిధ రంగాలలో వివిధ పనులు చేస్తున్నటువంటి మీ అందరికీ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయచ్చు ఉన్నాను. ఈ యొక్క కార్మికుల దినోత్సవం గురించినటువంటి విషయాలు గమనించినట్లయితే 1886 సంవత్సరంలో చికాగోలో హే అన్నటువంటి మార్కెట్లో ఒక ఉద్యమం నిర్వహించడం జరిగింది. అయితే సుమారు 135 సంవత్సరాల ముందు పెట్టుబడిదారీ వ్యవస్థ వల్ల, క్యాపిటలిజం వల్ల శ్రమను దోపిడీ చేస్తున్నటువంటి వారి నుండి వారి పని గంటలను తగ్గించడానికి చేసినటువంటి ఈ యొక్క మూమెంటే, ఉద్యమమే ఈ చికాగో మూమెంట్. అయితే వారి యొక్క పని గంటలు 18 నుండి 20 గంటలు పనిచేస్తూ వారు ఒక బానిసలుగా శ్రమ వల్ల సొలసిపోయినటువంటి జీవితాలలో వారు ఉన్నటువంటి పరిస్థితులలో నుండి ఒక మూమెంట్ని తీసుకుని రావడం జరిగింది. ఈ ఉద్యమ ఫలితంగా అనేకులు ప్రాణాలు కోల్పోయారు. అనేకుల ప్రాణాల త్యాగమే ఈ యొక్క ప్రపంచ కార్మికుల దినోత్సవముగా తెలియజేయడం జరిగింది. వీరి యొక్క నినాదం ఏమిటంటే 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల వినోదం. ఈ విధముగా పని గంటలు తగ్గించడానికి 8 గంటలు మాత్రం పని చేయాలన్నటువంటి ఆలోచనతో ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరూ కలిసి కట్టుగా పోరాడి ఆ కార్మికుల యొక్క హక్కులను పొంది సాధించినటువంటి విధానాన్ని మనం గమనించవచ్చు. అందుకొరకే శ్రీశ్రీ అన్నాడు, శ్రమిద్దాం, శ్రమను గౌరవిద్దాం, చెమట చుక్క విలువను కాపాడుకుందాం, కలిసి కట్టుగా మన హక్కులపై పోరాడుదాం. కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలను తెలియజేయడం జరిగింది. అదే విధముగా కార్మికుల చెమట కష్టం బంగారు కన్నా ఎక్కువ విలువైనది, అది వజ్రం కన్నా కాంతివంతమైనది, ముత్యం కన్నా చాలా అందమైనదిగా తెలియజేశారు. శరీర కష్టం స్ఫురింపజేసి గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి, సహస్రవృత్తులు, సమస్త చిహ్నాలు నా విరుతించే నా వినిపించే నవీన గీతిక, నా విరవించే నవీన రీతిగా, భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం. ఈ రీతిగా కార్మికులకు జోహార్లను తెలియజేయవలసిందిగా కోరుచుంటున్నాను. అందుకొరకే సోపోకాస్ అన్నటువంటి ఒక పండితుడు ఈ రీతిగా తెలియజేశాడు, వితౌట్ లేబర్ నథింగ్ ప్రాస్పరస్. కాబట్టి పనివారు లేనిది ఫలితం లేదన్నటువంటి రీతిలో తెలియజేశారు. అదేవిధంగా మదర్ తెరీసా కూడా, ద మిరాకల్ ఇస్ నాట్ దట్ వీ డూ దిస్ వర్క్ బట్ దట్ వీఆర్ హ్యాపీ టు డూ ఇట్. కాబట్టి ఒక అద్భుతం జరిగే పనిలో ఒక అద్భుతాన్ని చూడాలి అన్నటువంటి రీతిలో తెలియజేయడం జరిగింది. కాబట్టి కార్మికుల యొక్క కష్టాన్ని మనం గౌరవించాలి. కార్మికులు లేనిదే ప్రపంచ అభివృద్ధి లేదు. కార్మికుడు లేనిదే ఏ విధమైనటువంటి రంగంలో కూడా ఫలితం సాధించలేనటువంటి పరిస్థితులలో ఉంటూ ఉన్నారు. కాబట్టి కార్మికుడికి మనం గౌరవిస్తాం, కార్మికుల యొక్క హక్కుల కొరకు మనం పోరాడదాం, కార్మికుడిని మనం ఉన్నతమైనటువంటి స్థితిలో చూడవలసిందిగా కోరుచుంటున్నాను. అందుకొరకే బైబిల్ గ్రంథంలో సృష్టి ఆరంభంలో నుండి దేవుడు ఒక కార్మికుడిగా ఆయన పని చేశాడు. ఆయన ఒక పనివానిగా, ఒక కార్మికునిగా భూమి ఆకాశాలను సృజించాడు. కార్మికుడు అంటేనే ఒక పనికి మాత్రం పరిమిత కాదు, ఒక రంగానికి మాత్రం పరిమితం అయినటువంటి వారు కాదు. కార్మికులు ఇంజనీర్లు ఉంటున్నారు, ఆ తర్వాత ఎలక్ట్రీషియన్స్ ఉంటున్నారు, వ్యవసాయ కూలీలు ఉంటున్నారు, డాక్టర్స్ ఉంటున్నారు, టైలర్స్ ఉంటున్నారు. ఈ రీతిగా ప్రతి ఒక్కరి వారి పనిని మనం గౌరవించే వారిగా ఉండాలి. అయితే దేవుని వాక్యంగా భూమి ఆకాశంలో సృజించినటువంటి దేవాది దేవుడు ఒక కార్మికునిగా ఈ సృష్టి కార్యాన్ని జరిగిస్తూ ఉంటున్నాడు. అందుకనే మొదటిగా దేవుడిని మనం ఒక ఎలక్ట్రీషియన్ గా మనం చూడవచ్చు. ఆదికాండం 1వ అధ్యాయం 3-5 వచనములు, అదేవిధంగా ఆదికాండం 14-18 వచనములలో దేవుడు భూమి ఆకాశములను కలుగు చేసినప్పుడు మొట్టమొదట వెలుగు కలమని పలికినప్పుడు వెలుగు మంచిదిగా చూశాడు. పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని అంటే సూర్యుడిని, రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతిని అంటే చంద్రుడిని, ఈ రీతిగా నక్షత్రాలను కూడా దేవుడు కలుగజేసి దేవుడు ఒక ఎలక్ట్రీషియన్ గా కూడా మనం చూడవచ్చు. దేవుడు ప్రపంచానికి వెలుగిచ్చినటువంటి దేవునిగా మనం చూడవచ్చు. కాబట్టి వెలుగుంటేనే ఈ లోకంలో మనం బ్రతకగలం.
రాత్రులలో ఎవరు వారి పనులు చేసుకోవాలి. వెలుగుంటేనే మనం ఇంట్లో ఉండాలన్నా, ఒక వేడిగా ఉండే ఫ్యాన్ వేసుకోవాలనుకున్నా, మనం ఎక్కడన్నా రాత్రుల్లో ప్రయాణం చేయాలన్న వెలుగు అనేది చాలా ప్రాముఖ్యం. ప్రస్తుత కాలంలో విద్యుత్ శక్తితో మానవుని యొక్క మనుగడ అనేది ముడిపడి ఉంటున్నది. కరెంటు లేకపోతే, విద్యుత్ లేకపోతే మానవుడు అనేకమైనటువంటి పనులు అదే రీతిగా ఆపు చేయవలసినటువంటి పరిస్థితి. అయితే దేవుడు ఈ లోకం ఉచితంగా మనకు సూర్య చంద్ర నక్షత్రాదులను ఒక వెలుగుగా దేవుడు మనకు కలుగజేసి ఒక ఎలక్ట్రీషియన్ గా మనం దేవుణ్ణి చూడవచ్చు. రెండవదిగా దేవుణ్ణి మనం ఒక ఇంజనీర్ గా చూడవచ్చు. దేవుడు భూమి ఆకాశములను కలుగజేసినప్పుడు ఎక్కడ సముద్రం ఉండాలి, ఎక్కడ ఆరిన నేల ఉండాలి, ఎక్కడ సూర్య చంద్ర నక్షత్రాదులు ఉండాలి, ఎక్కడ చెట్లు ఉండాలి, ఎక్కడ పక్షులు ఉండాలి, ఎక్కడ జంతువులు ఉండాలని వాటి స్థలాన్ని దేవుడు కేటాయించాడు. ఈనాడు మనం ఏదైనా ఒక ఇల్లు కట్టాలంటే, లేకపోతే ఏదైనా ఒక ప్లాన్ అప్రూవల్ కావాలంటే ఇంజనీర్ దగ్గర వెళ్ళినప్పుడు ఈ స్థలంలో ఇది ఉండాలి, ఈ స్థలంలో ఇది ఉండాలని ఒక అప్రూవల్ ఇంజనీర్ ఏ రీతిగా అయితే వాటిని ఇది చేస్తాడో ఆ విధంగా దేవుణ్ణి మనం ఒక ఇంజనీర్ గా మనం చూడవచ్చు. అదేవిధంగా దేవుని ఒక ఫార్మర్ గా, రైతుగా చూడవచ్చు. ఎందుకొరకంటే గడ్డి విత్తనములిచ్చు చెట్టు ఫలములు ఫలించాలని దేవుడు పలికినప్పుడు భూమి మీద దేవుడు మాట ప్రకారం ఆ గడ్డి విత్తనములు ఫలములిచ్చు చెట్లు కలిగింది. కాబట్టి వ్యవసాయ యొక్క రైతు యొక్క పని ఏమిటంటే ఆ గడ్డిని పెంచుతాడు, ఫలాలు కలిగినటువంటి చెట్లను పెంచుతాడు, మానవునికి అవసరమైనటువంటి ఆ యొక్క వరిని కూడా, గోధుమలను, ఇంకా చెరకును, అనేకమైనటువంటి పంటలను కూడా పండిస్తాడు. దేవుణ్ణి మనం ఒక రైతుగా కూడా చూడవలసినటువంటి అవసరత చాలా ఉండదిగా తెలియజేస్తుంటున్నాను. అంత మాత్రమే కాదు కానీ దేవుడు ఒక క్రియేటర్, దేవుడు ఒక సృష్టికర్త. దేవుడు మానవుని తన పోలిక చొప్పున తన స్వరూపంలో దేవుడు సృజించాడు. దేవుడు ఒక పని చేస్తున్నాడు. తన చేతులతో మట్టిని తీసుకుని ఆ మట్టిలో దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికని ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు కష్టపడే తత్వాన్ని ఆయన ఒక మాదిరిగా ఉండి మనుషులకు చూపించే దేవునిగా ఉంటున్నాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే దేవుణ్ణి ఒక డాక్టర్ గా కూడా మనం చూడవచ్చు. ఆదికాండం 2వ అధ్యాయం వచనములు 21 మొదలుకొని 22 వచనములలో, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలు ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చెను. కాబట్టి ప్రపంచంలోనే మొట్టమొదటి ఆపరేషన్ ఎవరు చేశారంటే దేవుడే చేశాడు. ఒక ఆపరేషన్ చేయాలంటే ఏ విధంగా క్లోరోఫామ్ ఇచ్చి మత్తులో వెళ్ళిన తర్వాత తనకు నొప్పి లేకుండా ఆపరేషన్ చేస్తారో ఆ విధంగా దేవుడు గాఢ నిద్ర కలుగజేశాడు. గాఢ నిద్ర కలుగజేసి ఆ ప్రక్కటెముకను తీసుకొని హవ్వని చేసి ఆ తర్వాత ఆదాము దగ్గర తీసుకుని వస్తుంటున్నాడు. దేవుడిని ఒక డాక్టర్ గా కూడా, ఒక సర్జన్ గా మనం చూడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరి దేవుడు ఒక్కొక్క పని నిర్ణయించుంటున్నాడు. అదేవిధంగా మనము దేవుని ఒక టైలర్ గా కూడా మనం చూడవచ్చు. ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనములో, ఆదికాండము 3వ అధ్యాయం 21వ వచనములో, దేవుడైన యెహోవా ఆదాముకునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, వాళ్ళు ఎప్పుడైతే దేవుని యొక్క మాట వినకుండా అవిధేయత కలిగి జీవించారో, అవిధేయత వల్ల వారి యొక్క మనోనేత్రములు తెరవబడి వారు దిగంబరులుగా గుర్తించారు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వారికి చర్మపు చొక్కాయలను దేవుడు చేసిస్తున్నాడు. వారి యొక్క శరీరానికి తగిన విధంగా, వారి ఆకారానికి తగిన విధంగా దేవుడు ఒక టైలర్ గా ఉండి వారికి మంచి చొక్కాయలను కుట్టిస్తూ ఉంటున్నాడు. కాబట్టి టైలర్లు కూడా ఒక గొప్ప పనివారిగా మనం గుర్తించే వారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ ఆదాము హవ్వలను దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆదికాండం 3వ అధ్యాయం 17-19 వచనములలో, ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలంలో తింటివి గనుక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలు నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువని చెప్పాను. కాబట్టి ఆదామును దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక భూమిని కష్టపడి దున్ని తాను బ్రతకడానికి దేవుడు ఇక్కడ మార్గాన్ని చూపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం కూడా కష్టపడితేనే ఏదైనా మనము సాధించవచ్చు. కష్టపడితేనే మనకు ఆహారం, ఏదైనా పని చేస్తేనే మన కుటుంబ జీవనోపాధి అనేది ముందుకు వెళ్తుంది. కాబట్టి కార్మికులను మనం గౌరవించే వారిగా ఉండాలి. అదేవిధంగా కయ్యూనును దేవుడు ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాడు, కయ్యూను కూడా తన జీవితంలో ఆదికాండం 4వ అధ్యాయము 2వ వచనంలో, హేబేలు అతను వచ్చేసి గొర్రెల కాపరిగా,
కయ్యూను భూమిని సేద్యపరచువానిగా ఇక్కడ మనము చూడవచ్చు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే జలప్రలయం నోవాహు కాలంలో గమనించినట్లయితే ఆది కాండము 6వ అధ్యాయములో ఇక్కడ నోవాహు కాలంలో దేవుడు ఒక ప్లాన్ అప్రూవల్ చేస్తున్నాడు. మానవులు చేసినటువంటి తప్పిదములకు పాపముల కొరకు పాపం విస్తరించినప్పుడు మరలా భూమిని ఆయన తుడిచిపెట్టి ఒక నూతనమైనటువంటి జనరేషన్ వంశావళిని నోవాహు ద్వారా ఏర్పాటు చేయడానికి దేవుడు ఇక్కడ సంకల్పించుకుని ఆ యొక్క ఓడను చేసే పనిని నోవాహు అప్పచెప్తూ ఉంటున్నాడు. ఆ యొక్క ఓడ ఎలా చేయాలంటే ఆది కాండము 6వ అధ్యాయం వచనములు 14 మొదలుకొని 16 వచనములలో నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. ఆ ఓడ 300 మూరల పొడుగును 50 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును గలదై ఉండవలను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరడు కిందకి దాన్ని ముగింపవలను. ఓడ తలుపులు దాని ప్రక్కకు ఉంచవలను. క్రింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలను. ఇదిగో నేనే జీవము గల సమస్త శరీరాలను ఆకాశం కింద నుండకుండా నాశనం చేయుటకు భూమి మీదకు జలప్రలయము రప్పించుచున్నాను. లోకమందున సమస్తము చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడనులను ఆ ఓడలో ప్రవేశింపాలను. ఇక్కడ దేవుడు ఆ జలప్రలయం అప్పుడు నోవాహును దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ ఓడలో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలని దేవుడు నోవాహుకు ఒక ప్రణాళికను, ఒక పని ఏ విధంగా ఓడను చేయాలన్నటువంటి పనిని అప్పచెప్తూ ఉంటున్నాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే అబ్రహాము, ఈసాకు, యాకోబులు వీరు గొర్రెల కాపరులుగా కష్టపడి వారు జీవించారు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆ తర్వాత మోషే కాలంలో గమనించినట్లయితే మోషే కూడా ఇక్కడ కష్టపడే తత్వం. ఫరో దగ్గర 40 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా పనిచేశాడు. ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలను నడిపించడానికి ఒక నాయకుడిగా 40 సంవత్సరాలు పాలుతేనెలు కలిగినటువంటి ఆ యొక్క కానాను దేశాన్ని నడిపించడానికి దేవుడు ఇక్కడ మోషేని వాడుకుంటూ ఉంటున్నాడు. అయితే ఇశ్రాయేల్ ప్రజలు కష్టపడుతున్నటువంటి వారు. అయితే ఎవరైతే కష్టపడుతున్నారో, అది అన్యాయంగా కష్టపడుతుంటున్నారో, దేవుడు అన్యాయాన్ని వ్యతిరేకించే దేవునిగా ఉంటున్నాడు. ఆది కాండము నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనంలో ఇక్కడ మరియు యెహోవా ఇట్లనను నేను ఐగుప్తులను నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖమును నాకు తెలిసయ్యున్నవి. కాబట్టి ఇక్కడ దేవుడు మానవుడు పడే కష్టాన్ని, మానవుడు పడే వేదనను చూసి దేవుడు సహాయం చేయడానికి సిద్ధపడి వచ్చే దేవునిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనము ఎవరైతే శ్రమ పడుతూ ఉంటున్నారో ఆ శ్రమను మనము దోచుకోకుండా ఉండాలి. కష్టపడినటువంటి వాడికి మనం వారి కష్టాన్ని మనము మోసం చేసే వారిగా ఉండకూడదు. వారికి మనం తగిన ఫలితాన్ని, వారికి అవసరమైనటువంటి జీతాన్ని కానీ కూలిని కానీ ఇచ్చేవారిగా ఉండాలి. ఎందుకొరకంటే వారిని మోసం చేస్తే దేవుడు ఆయన సహించేవానిగా ఉండేవాడు కాదు. ఎందుకనకంటే ఇక్కడ దేవుడు ఎప్పుడు కష్టపడుతున్నటువంటి వారికి సహాయం చేసే దేవునిగా ఉంటున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు వారు కష్టపడ్డారు. ఆ కష్టములలో వారు అనేక విధమైనటువంటి పోరాటాలలో వారు దేవుని సన్నిధిలో దేవుని చూశారు. ఎప్పుడైతే దేవుని చూశారో వెంటనే దేవుడు వారికి సహాయం చేసే దేవునిగా ఉంటున్నాడు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క సముఖంలో దేవుడు ఇష్టపడే రీతిగా ఈ లోకంలో మనం ఎవరి కష్టాలను మనం దోచుకోకుండా ఉండాలని తెలియజేస్తుంటున్నాను. అదేవిధంగా నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనములలో అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిన ఇశ్రాయేలులు తాము చేయుచున్న వెట్టి పనుల బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తాము వెట్టి పనుల బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ప్రస్తుత కాలంలో అనేక ప్రాంతాల నుండి ఇటుకలు తయారు చేయడానికి వారిని మోసం చేసి పిలుచుకొని వచ్చి వారి చేత కష్టమైనటువంటి పని చేపించుకొని వారికి జీతం ఇవ్వలేనటువంటి పరిస్థితులలో మోసం చేస్తున్నటువంటి ఆ పెట్టుబడి నాయకులు, పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటున్నారు. కొంతమంది పాలేరులుగా కొంతమందిని తీసుకుని వచ్చి సంవత్సరాల తరబడి వడ్డీ అన్నటువంటి రీతిలో, లేకపోతే అప్పు చేశాడు అన్నటువంటి పేరుతో వారి దగ్గర శ్రమని దోపిడీ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మనం గమనించినట్లయితే ఈ దళితులు, ఆదివాసులు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి దగ్గర పాలేరులుగా, బానిసలుగా కష్టపడుతూ అనేక విధములుగా శ్రమ పడుతూ వారి శ్రమని దోచుకున్నటువంటి పరిస్థితులలో కూడా చాలా మంది ఉంటున్నారు, బాధపడుతూ ఉంటున్నారు. ఎవరైతే కష్టపడుతున్నారో ఆ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని మనం ఇచ్చేవారిగా ఉండాలి. ఎందుకొరకంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు
ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము ఆ 14వ వచనాన్ని గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండము 24:14లో ఇక్కడ మానవునికి అవసరమైనటువంటిది ఏమిటంటే వాడు ఒకవేళ దేవునికి మొరపెడతాడు. తనకి మనం ఏదైనా మోసం చేస్తే దేవునికి మొరపెడితే దేవుడు మనల్ని శిక్షించేవాడిగా ఉంటున్నాడు. ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయం 14వ వచనంలో చివరిలో ఏనాటి కూలి ఆనాటికి ఇయ్యవలెను. అదే నీ సహోదరులలోనేమి, నీ దేశమందలి నీ గ్రామంలోను పరదేశులలోనేమి దీన దరిద్రులైన కూలి వాణిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాటికి ఇయ్యవలెను. కాబట్టి కూలి వాణిని మనం బాధించకూడదు. ఏనాటి కూలి ఆనాడు వారికి తప్పకుండా మనం ఇచ్చేవారిగా ఉండాలి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనంలో గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనంలో నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ, న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమియక తన పొరుగు వాని చేత ఊరకయే కొలువు చేయించుకొను వానికి శ్రమ. ప్రస్తుత కాలంలో చాలా మంది మేడగదులు కట్టించుకుని ఎవరైతే వారి పనికి వస్తుంటున్నారో వారిని మోసం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. జీతమియక తన పొరుగు వాని చేత ఊరకయే కొలువు చేయించుకుని వానికి శ్రమ అంటున్నాడు. కాబట్టి క్రైస్తవులమైనటువంటి మనం, లేకపోతే ఈ యొక్క సందేశాన్ని వింటున్నటువంటి మీరు ఎవరైనా సరే మీ యొద్ద కొలువు చేస్తున్నటువంటి వారి దగ్గర ఊరకనే కొలువు చేసుకోకుండా వారి చేసినటువంటి పనికి మనము జీతం ఇవ్వాలి. వారు చేసినటువంటి పనికి మనము కూలిచ్చే వారిగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క చికాగో నగరంలో 18 నుంచి 20 గంటలు పని చేస్తున్నటువంటి పని వేళలో వారి శ్రమని దోపిడీ చేసుకున్నటువంటి పరిస్థితులలో వారు చేసినటువంటి ఒక మూమెంట్, వారు ప్రాణత్యాగమే ఈ దినమున ప్రపంచ కార్మికుల దినోత్సవముగా జరిపించుకుంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ ఎవరి యొద్ద అన్యాయముగా వారి మీద మనం దోచుకోకూడదు. జక్కయ్య జీవితంలో చూసినట్లయితే సుంకపు పనిలో ఉంటున్నాడు, అయితే అన్యాయముగా వసూలు చేశాడు. అయితే యేసు ప్రభు దర్శించాడు, తన మనస్సు మార్చుకుని ఎవరి యొద్ద అయితే అన్యాయంగా తీసుకున్నాడో వారికి 4 అంతలు లేకపోతే వారికి ఇచ్చినటువంటి దానికన్నా ఎక్కువ ఇచ్చి తన పాపంలను పోగొట్టుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభుని తన హృదయంలో ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనం కూడా ఎవరి దగ్గర అయినా మోసముగా మనం ఏదైనా భూములు కానీ లేకపోతే వారి పనులు కానీ వారికి కలిగినటువంటి వాటిని కానీ దోచుకున్న ఎడల దయచేసి తిరిగి వారికి ఇవ్వవలసినది ఇచ్చి మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుడు పెట్టే శ్రమకు గురి కాకుండా మనం ఉండాలని తెలియజేయచ్చు ఉంటున్నాను. ఆ తర్వాత బబులోను కాలంలో కూడా బబులోను దగ్గర వారు చెరలో వెళ్ళారు. చెరలో వెళ్ళినప్పుడు అక్కడ కూడా శ్రమ దోపిడీ జరిగింది. అయితే ఆ శ్రమలో కూడా దేవుడు వారికి సహాయం చేసినటువంటి వానిగా ఉంటున్నాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉండి ఆ తర్వాత ఒక రాజుగా ఉండి దేవుడిచ్చినటువంటి పనిని జరిగించాడు. సొలొమోను కూడా ఒక పనివానికి ఒక రాజుగా ఉన్నాడు. సొలొమోను కాలంలో దేవాలయం నిర్మించబడింది. దేవాలయం నిర్మించడానికి కూడా పని వాళ్ళ అవసరం. కాబట్టి దేవుడు ఆ యొక్క పని వాళ్ళను, జ్ఞానం కలిగినటువంటి వారిని, ప్రావీణ్యం కలిగినటువంటి వారిని దేవుడు చూపించి తన దేవాలయ పనిని చేసి ముగించాడు. ఇంకా మనం యేసు ప్రభు కాలంలో గమనించినట్లయితే యేసు ప్రభు కూడా ఒక కార్పెంటర్గా మనం చూడవచ్చు. మార్కు సువార్త 6వ అధ్యాయంలో గమనించినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ యేసు ప్రభు ఆయన అనేకమైనటువంటి బోధలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఏం చేస్తున్నారు, ఇతడు మనకు తెలిసినటువంటి వాడే కదా, ఇతడు వడ్రంగి వాని కుమారుడే కదా, ఇతడు మనకు బోధిస్తున్నాడు అన్నటువంటి రీతిలో యేసు ప్రభుని గురించి ఆయన పనిని ఇక్కడ చూస్తూ ఉంటున్నాడు. యేసు ప్రభు యొక్క ఏసేపు కూడా ఒక కార్పెంటర్గా మనం చూడవచ్చు. యేసు ప్రభు కూడా ఒకవేళ కార్పెంటర్ పని తెలిసి ఉండవచ్చు. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో గమనించినట్లయితే ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యేసే, యూదా, సీమోను అను వారి సహోదరుడు వడ్లవాడు కాడా, ఇతని సోదరి మనులందరూ మాతో నున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతర పడిరి. వడ్లవాడు కాడా అంటే కార్పెంటర్, వడ్రంగి పని చేసేవాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క పనిని ఇక్కడ గుర్తిస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు కానీ యేసు ప్రభు ఈ లోకంలో తండ్రి చేత పంపబడ్డాడు ఒక గొప్ప పని కొరకు. ఏమిటి ఆ పని అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళ్ళందరి కొరకు తన ప్రాణం పెట్టే పని. అది ఎవరు కానీ చేయలేరు. మనం కష్టం, మన చెమట కారుస్తాం, ఆ చెమట రక్తం అనేది చెమటగా మార్చి ఆ కష్టం ద్వారా మనం బ్రతుకుతాం. అయితే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళ్ళందరి కొరకు తన ప్రాణాన్ని కార్చి, అది గొప్ప పని, గ్రేట్ కమిషనర్, మహాజ్ఞ, మహాపని. ఆ పని చేసి యావత్ మానవాళిని తండ్రి అయినటువంటి దేవునితో సమాధానపరిచారు. ఈ భూలోకంలో యేసు ప్రభు రావడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే
నా తండ్రి పని జరిగించడానికి వచ్చి ఉంటున్నానని యేసు ప్రభు తెలియజేశాడు. కాబట్టి దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. యేసు ప్రభుని వెంబడించినటువంటి ఆ శిష్యులు కూడా వారు చేపలు పట్టే జాలరులు, వాళ్ళు కష్టపడేవారు. వారు కూడా చేపలు పట్టుకొని వారి యొక్క కుటుంబ జీవనోపాధి పనిగా వారు ముందుకు కొనసాగేవారు. ఆ తర్వాత పౌలును మనం గమనించినట్లయితే పౌలు కూడా గుడారాలు కుట్టుకొని తాను పరిచర్య చేశాడు. ఆ రీతిగా దేవుని యొక్క పరిచర్య చేసినటువంటి వారు గొప్పవారు. అయితే విశ్రాంతి దినాన్ని పని చేసిన తర్వాత మనిషి యొక్క శరీరానికి విశ్రాంతి అనేది తప్పకుండా అవసరం. దేవుడు తన వాక్యం ద్వారా నిర్గమకాండంలోనే ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు. ఏమిటంటే నిర్గమకాండము 20వ అధ్యాయం 18వ వచనంలో, ఇక్కడ నిర్గమకాండము 20వ అధ్యాయం 18వ వచనంలో ఇక్కడ నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినాన్ని ఏం చేయాలంటే పరిశుద్ధంగా ఆచరించాలని తెలియజేస్తున్నాడు. నిర్గమకాండం 8వ వచనం, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకించుకున్నాము. ఎందుకొరకంటే దేవుడి యొక్క భూమి ఆకాశములను సృజించినటువంటి తరువాత 7వ దినమున ఆయన విశ్రాంతిని పొందుకున్నాడు. కాబట్టి విశ్రాంతి అనేది మనిషి యొక్క శరీరానికి తప్పకుండా అవసరం. కాబట్టి కష్టపడినటువంటి తరువాత మానవుడు తన యొక్క శరీరం రిఫ్రెష్మెంట్ అవ్వాలి. అయిన తర్వాత ఆ విశ్రాంతి పొందుకున్న తర్వాత మరలా తాను కష్టపడడానికి శక్తి బలాన్ని సంపాదించుకోగలడు. అందుకొరకే కార్మికుల దినోత్సవ దినమున వారు పోరాడినటువంటి పోరాటంలో 3 నినాదాలు ఏమిటంటే 8 గంటల పనివేళలు, 8 గంటల విశ్రాంతి, 8 గంటల రిఫ్రెష్మెంట్ అంటే వినోదం. మళ్ళా వారు యొక్క పనులలో వారు నిమగ్నం అవుతారన్నటువంటి ఆలోచనతో ఆ యొక్క పనిని వారు పూనుకొని ముందుకు వెళ్ళినటువంటి విధానాన్ని కూడా మనం చూడవచ్చు. ఎందుకొరకంటే దేవుడు ఈ లోకంలో మానవులను సృజించినటువంటి దేవుడు మానవుడు తన శరీర కష్టానికన్నా ఎక్కువ కష్టపడకుండా స్వేచ్ఛా స్వాతంత్రం కలిగి జీవించడానికి దేవుడు అవకాశాలను కల్పించాడు. అయితే మానవుడు తన స్వార్థం వల్ల ఏం చేస్తున్నా అంటే మరొక వ్యక్తి యొక్క ఆ కష్టమును, శారీరక కష్టాన్ని, శ్రమ దోపిడిని దోచుకుని తనకు అవసరమైనటువంటి కూలిని కానీ జీతాన్ని కానీ ఇవ్వకుండా మోసం చేస్తున్నటువంటి పరిస్థితులలో అనేక మంది ప్రజలను మనం చూడవచ్చు. అయితే దయచేసి ఇక మీదట కార్మికులను మనం గౌరవిద్దాం, కార్మికుల హక్కులను కాపాడుదాం. దేవుడే ఈ లోకంలో ఒక ప్రధాన కార్మికుడిగా ఉండి భూమి ఆకాశాలను సృజించాడు. ఆయనలో మనం ఒక ఎలక్ట్రీషియన్ కోణాన్ని చూడవచ్చు, ఇంజనీర్గా చూడవచ్చు, ఒక రైతుగా చూడవచ్చు, ఒక సృష్టికర్తగా, ఒక వైద్యునిగా, ఒక టైలర్గా మనం యేసు ప్రభుని చూడవచ్చు, దేవుడిని చూడవచ్చు. అదేవిధంగా యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఒక కార్పెంటర్గా ఉండి ఆయన ఈ లోకంలో పని చేసి ఉండవచ్చు. ఆయన తండ్రి యొక్క పనిని నెరవేర్చే కార్యాన్ని చేసి తన ప్రాణాన్ని పెట్టాడు. యేసు ప్రభుని వెంబడించినటువంటి శిష్యులు కూడా వారు చేపలు పట్టేవారు. ఆ తర్వాత మనం గమనించే ప్రవక్తలు కూడా వారు ప్రజలకు బోధించే పనిని వారు సక్రమంగా నెరవేర్చి ప్రజలను నిరాశ నిస్పృహలలో ఉన్నటువంటి వారికి ఒక ఎంకరేజ్మెంట్ అనుగ్రహించారు. దేవుడిని ఒక జడ్జిగా చూడవచ్చు, దేవుడిని ఒక కౌన్సిలర్గా మనం చూడవచ్చు, దేవుడిని ఒక పనివాణిగా మనం చూడవచ్చు. అయితే పౌలు కూడా తన యొక్క సేవ దినములలో తాను గుడారాలు కుట్టి ఆయన సేవ చేశాడు. పనివాడు జీతానికి పాత్రుడు. కష్టపడకుంటే ఆ రోజు ఆహారం తినకూడదు. సోమరులుగా ఎవరు కానీ ఉండొద్దండి. సోమరులుగా ఎదుటివాని కష్టాన్ని మోసం చేసుకుని, ఎదుటివాని యొక్క కష్టాన్ని దోచుకుని, ఎదుటివాని మీద మనం ఆధారపడి బ్రతకకుండా దేవుడు మనకిచ్చినటువంటి బలముతో, శక్తితో, జ్ఞానముతో, చదువుతో మనము కష్టపడి మనము బ్రతుకుతాం. మన సంఘాలకు ఒక మాదిరిగా ఉంటాం. మన కుటుంబాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళడానికి దేవుడు సహాయం దయచేయాలి. ఎందుకంటే సోమరులు దేవుడికి ఇష్టం లేనటువంటి వారు. దేవుని యొక్క సేవ కొరకు కూడా ఆయన సోమరులను ఏర్పాటు చేసుకోలే, కష్టపడే వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ శ్రామికుల దినోత్సవ దినమున ఎవరైతే కష్టపడుతూ, ఎవరైతే శ్రామికులుగా వివిధ రంగాలలో, ఆర్థిక, సాంఘిక వివిధ రంగాలలో ఉంటున్నటువంటి పని వారి పనులలో దేవుడు దీవించాలి. ఎవరైతే యొక్క శ్రమ దోపిడీకి గురవుతున్నారో ఆ శ్రమ దోపిడీ నుండి దేవుడు విడిపించే వానిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మీకు శక్తిని, బలమును అనుగ్రహించాలి. ఈ యొక్క దినమున కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలను మీ అందరికీ తెలియజేస్తూ, దేవుడే మనకు ఒక ప్రధాన కార్మికుడిగా ఉంటున్నాడు. ఆయన బాటలో, ఆయన మార్గంలో మనం నడుస్తాం. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిద్దాం. కాబట్టి 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటలు రిఫ్రెష్మెంట్, వినోదం, ఆ విధముగా కలిగి ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేసి నడిపించి కాపాడుగాక. మరి ముఖ్యంగా ఈ యొక్క కరోనా కాలంలో పని లేక
ఫ్యాక్టరీలు మూతపడి వివిధ రంగాలలో పనులు కోల్పోయి వలస కార్మికులుగా వారు వచ్చినటువంటి ప్రాంతములలో డబ్బులు లేక కాలినడకతోనే వారి యొక్క స్వగ్రామాలకు వెళ్ళినటువంటి వలస కార్మికులు కూడా శ్రమకు తగినటువంటి ఆదాయం లేకుండా కన్నీటితో వేదనతో వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించారు. కోవిడ్-19 వల్ల కార్మికులు అనేక విధములుగా కష్టపడ్డారు. కోవిడ్-19 వల్ల వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్నటువంటి వారు కూడా బ్రతుకు తెరువు చాలా కష్టమైపోయినది. బ్రతకడమే కష్టమైపోయి వలస కార్మికులు ప్రయాణములలో చాలా మంది మరణించారు. వ్యాధి బారిన పడి అనేకులు మరణించారు. ఆ వ్యాధి నుండి వారు ట్రీట్మెంట్ చేయడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితులలో ఈనాడు వలస కార్మికులు కానీ లేకపోతే కార్మిక రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రజలు కానీ బాధపడుతూ ఉంటున్నారు. అయితే వారందరినీ ఆదుకునే బాధ్యత, వారందరికీ దేవుడు సహాయం దయచేయాలని దేవుని వైపు మనం చూడాలి. ఎందుకొరకంటే ఈ కోవిడ్-19 అనేక రంగాలలో ఉన్నటువంటి వ్యక్తులను బలహీనపరిచి వివిధ ఫ్యాక్టరీలు కానీ కంపెనీలు కానీ ఐటీ కంపెనీ కానీ ఆ ఫ్యాక్టరీలు కానీ రైతులకు, ఆ తర్వాత వీధులలో రోడ్ల మీద పెట్టుకుని చిన్న చిన్న అంగుళ్ళు పెట్టుకున్నటువంటి వారి యొక్క బతుకు మీద కూడా ఇది పెద్ద భారముగా మారిపోయినది. ఈనాడు ఆ వ్యాధి నుండి దేవుడు విడిపించాలి. కార్మికులకు దేవుడు సహాయం దయచాలి. దేవుడే వారిని ఆదరించాలి. దేవుడే కాపాడాలని మనం ప్రార్థించాలని తెలియజేయచ్చు ఉంటూ ఉన్నాను. ఆమేన్. ప్రార్థించుదము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈనాడు కార్మికుల దినోత్సవముగా యావత్ ప్రపంచం జరిపించుకుంటూ ఉండగా అనేక కార్మికుల యొక్క ప్రాణ త్యాగము ఈ యొక్క కార్మికుల దినోత్సవం మే 1వ దినమున మరి ముఖ్యంగా వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులను మీరు జ్ఞాపకం చేసుకుని, పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, రైతుల కొరకు, డైలీ లేబర్స్ కొరకు, డాక్టర్స్ కొరకు, నర్సెస్ కొరకు, ఇంకా అనేక పనులలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారందరికీ మీరే సహాయం చేసి నడిపించండి. మరి ముఖ్యంగా ప్రభువా, ఈ యొక్క కరోనా కాలంలో శ్రామికులకు తినడానికి ఆహారం లేకుండా కష్టపడుతూ వేదన పడుతూ ఆకలి బాధలతో ఉన్నటువంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ మీరే సహాయం దయచేయండి. మీరే ప్రధాన కార్మికుడిగా ఈ లోకంలో భూమి ఆకాశాలను సృజించారు. యేసు ప్రభు కూడా ఒక కార్మికునిగా ఈ లోకంలో జీవించి, ఒక వడ్రంగి వాడిగా జీవించి తండ్రి అయినటువంటి దేవుని పనిని నెరవేర్చారు. ఆయన వెంబడించినటువంటి శిష్యులు కూడా కష్టపడే తత్వం కలిగినటువంటి వారు. దేవుడు సోమరులను పిలిచేవాడిని కాదు, కష్టపడేవారిని పిలిచారు. ఆ రీతిగా కష్టంతో ఎవరైతే మీ సన్నిధిలో మొరపెడుతుంటున్నారో వారి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించండి. ఎవరైతే కన్నీటితో వారి శ్రమలో నుండి వారు మొరపెడుతున్నారో వారికి మీరే సహాయం దయచేయండి. ఈ పెట్టుబడిదారి వ్యవస్థ నుండి ఈ యొక్క అభివృద్ధి అన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారు యాంత్రిక ప్రపంచంలో మనుషుల యొక్క కష్టాన్ని బానిసలుగా మార్చుకుంటున్నటువంటి వారి మనసులు మీరు మార్చండి. కష్టపడుతున్నటువంటి వారికి మీరు సహాయం దయచేయండి. కార్మికులను మీరు దీవించి ఆశీర్వదించాలని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్నిటి సహవాసం కార్మికుల దినోత్సవ దినమున ఎవరైతే కార్మికులుగా ఉంటున్నారో వారందరినీ దేవుడు దీవించి నడిపించి కాపాడుగాక.